హలో హాయ్ అండి. శ్రావణి ముక్కల ఛానల్‌కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజైతే నేను తొలి ఏకాదశి రోజు అనమాట వీడియో ఇదంతా పూజ చేసింది. ఇంక నేనైతే పండక్కి ఏం పప్పులు వండుకున్నాను, నేను ఎలా ఏమేమి వండాను అనేది మీకంతా వీడియో అనమాట. ఏమేమి వండానో అన్నీ పెట్టాననమాట మీకైతే. చూడండి, మీకేమైనా యూజ్‌ఫుల్ అయితే ట్రై చేయండి, లేకపోతే లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి ముక్కాల. నేనైతే దేవుళ్ళకి తొలి ఏకాదశి రోజు ఇంక వెంకటేశ్వర స్వామికి, నాకు ఇష్టమైన బాబాకి, ఇంక లక్ష్మీదేవికి, అన్నపూర్ణాదేవికి అన్నీ అనమాట నేనైతే పూజ చేసుకున్నాను. ఇంకా నాకు తెలిసిన రీతిలో పూజ చేసుకున్నాను అనమాట తొలి ఏకాదశి రోజు. ఇక ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాను కదా పూజ అయితే. చేసుకున్న తర్వాత ఇంకా మీకు కూడా వీడియో షేర్ చేద్దామని చెప్పానని మీకైతే వీడియో పెడుతున్నాను. ఇదిగోండి, నేనైతే ఇది తిరుపతిలో తీసుకున్నాను. ఇది మా వారు మొన్న తిరుపతి వెళ్ళారు కదా, కింద వెంకటేశ్వర స్వామి బొమ్మ అనమాట. అది ఈయన తెచ్చారనమాట తిరుపతిలో. ఇంక ఇక్కడైతే మినువులు అనమాట. మినువులు అయితే నేను రాళ్ళు వేరుకుంటున్నాను. మినుముల్లో సన్న సన్న రాళ్ళు ఉంటాయి అన్నమాట. అవి ఎలా ఉన్నాయో వాటిల్లో కూడా కలిసిపోయి ఉంటాయి. కానీ చూసుకొని ఏరుకోవాలన్నమాట జాగ్రత్తగా. అవి కొంతమంది తెలియక అట్లా వేపేసుకుంటారు ఎమ్మటే. కానీ సన్న సన్న రాళ్ళు ఉంటాయి దానిలో, మట్టి గడ్డలు చూసుకోవాలి. చూసుకొని చేసుకోవాలి. చూడండి ఎట్లా ఎన్నొచ్చినాయో మట్టి గడ్డలు. ఇంక నేనైతే ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ అంటే బాండీ అండి, ఆయిల్ కాదు, సారీ. నేను బాండీ పెట్టుకొని బాగా కాగినాక ఒక 2-3 సార్లు చూసుకున్నాక బాగా కాగాలి బాండీ అనేది. ఇంకా మనకి అంటే కూరల్లోకి కాకుండా బాగా స్మెల్ రావాలన్నమాట బాండీ అనేది. బాగా స్మెల్ వచ్చినాక బాండీ అనేది ఇంకా మనం ఇది వేసుకోవాలి. మినుములు కదా తొందరగా ఏగవన్నమాట. బాగా బాండీ కాలినాక వేసుకోవాలి మినుములు. మా నాయనమ్మ చెప్పేదన్నమాట అట్లాగా బాండీ అట్లా పప్పులు వండేటప్పుడు మాత్రం బాగా బాండీ కాగాలి అని అనేది. ఇంకా అందుకని నేనైతే ఈ బాండీ బాగా కాగబెట్టుకొని అవి వేసుకొని వేపుకుంటున్నాను మినుములు. నేనైతే ఇంకా మినుములతోనే స్టార్ట్ చేశానండి. నేను పొద్దున్న స్టార్ట్ చేస్తే ఒక్కో పని చిన్నగా అవుతూ ఉంది. ఇంక మార్నింగ్ అయితే నేను అవి చెరుక్కున్నాను, కొంచెం మట్టిగడ్డలు వేరుకున్నాను. ఇంక బట్టలు వేస్తా, అంట్లు తోముకుంటా, అంతా ఇంట్లో పని చేసుకుంటా ఆ పని కూడా అట్లా చిన్నగా చేసుకుంటూ ఉన్నాను. ఇక చేసుకొని ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంక అలాగా తర్వాత ఇంకా ప్లేట్లో ఆరబేసుకున్నాను అనమాట. అవి కొంచెం చల్లారినాక మిక్సీకి వేసుకుందామని. నేనైతే అక్కడ ఇవ్వనండి, మరిగిస్తారు కదా అక్కడ మరకివ్వలేదు. నేనైతే మిక్సీకే వేసుకున్నాను. మిక్సీకి వేసుకుంటే ఏంటంటే కొంచెం బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. అందుకని మా వారు ఇష్టంగా తింటారు. అందుకని నేనైతే ఇంకా ఇలా వేసుకున్నాను. దానిలో కొంచెం కిలో తీసుకున్నాను అనమాట. ఇంక సరిపడగా నేనైతే ఒక అరడబ్బా బియ్యం అనమాట వేపుకుంటున్నాను. దానిలో కాసిన తీసానమాట. అంటే ఇంట్లోకి దేనికన్నా వాడుకోవడానికి ఉంటుంది కదా పిండి అనేది. నేను ఇంకా అట్లా తీసుకున్నాను అనమాట. కొంచెం తీసుకున్నాను దానిలో. ఇక ఇక్కడ నెయ్యి, బెల్లం అవి కలుపుకొని ఇంకా ఇదిగోండి ఇక ఉండలు అయితే చుట్టేసాను. ఇక నేనైతే నిద్రమత్తులో లేచి గబగబా ఉండలు చుట్టేసాను అనమాట, చల్లగా అయిపోతుందని. ఇక మీకు ఆ వీడియో నేను తీయలేకపోయాను, సారీ అండి, ఏమనుకోవద్దు. ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చేసింది. యాలక్కాయ పౌడరు, కొబ్బరి, కొంచెం నెయ్యి మనకి ఆ పిండి కలిసేంత వరకు నెయ్యి. నేనైతే నాకు ఒక అరకిలో నెయ్యి పట్టింది అనమాట. వాటికి మొత్తం కలుపుకున్నాను. 1 కిలో బెల్లం, కిలో మినుములు, కిలో బెల్లం 2 అనమాట. ఇంక ఇలా చేసేసుకున్నాను. అయిపోయినాయి ఇవన్నీ ఒక డబ్బాలోకి ఎత్తుకొని ఇక ఫైనల్గా ఇంక నైట్ అనమాట. ఇవైతే కజ్జికాయలకి అనమాట. కజ్జికాయలు చేయి మమ్మీ అని అమ్మాయి అడిగింది. ఇంక అందుకని కజ్జికాయలు చేద్దామని చెప్పానని ఇంక ఇలా అయితే వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి, పచ్చెనపప్పు, కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకున్నాను నేను. అంటే డైలీ ఏం తినం కదా, ఇంకెప్పుడో ఒకసారి కదా అని చెప్పానని వేసుకున్నాను. ఇదిగోండి కొబ్బరి, ఎండు కొబ్బరి.
ఇక మా ఆయనైతే నేనైతే బెల్లం సున్నుండలకు చేశాను కదా! చెయ్యి తెగిందనమాట. ఇక అందుకని నేను చెక్కుతాలే నేను చేస్తాను ఉండు అని చెప్పానని ఆయన చేస్తున్నారు. ఇక ఇక్కడైతే ఇదిగోండి చిన్నగా చపాతీలు చేసి ఇస్తున్నారు నాకు. నేనైతే ఇక అవన్నీ చేసుకున్నాము. కజ్జికాయలు ఒత్తుకుందాం అని చెప్పానని ఒత్తుకుంటున్నాను. అవన్నీ మిక్సీకేసుకొని వేసుకున్న తర్వాత ఇంకేందంటే ఆయిలు మొత్తం నేను అన్నీ ఒక పేపర్ మీద వేసుకున్నాననమాట. ఒక 25 అట్లా వచ్చినాక నేనెళ్ళి బాండీ కొంచెం అది బాగా కాగబెట్టుకొని వేసుకున్నాననమాట. అవి ఈ లోపల సిమ్‌లోనే పెట్టుకున్నాను. ఈ లోపల మా ఆయన చపాతీలు అవి చేస్తున్నారు కదా అని చెప్పానని ఇదిగోండి ఇంకా ఫైనల్‌గా బాండీ పెట్టేసుకున్నాను. నేనైతే చిన్న చిన్నవి చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు తినాలన్నా కొంచెం పెద్ద పెద్దయి అంటే ఒకటి తింటే కడుపు నిండిపోయిద్దనమాట. ఇక ఒకటి అంటే తినలేము. ఇక అందుకని చిన్న చిన్నవి చక్కగా చేసుకున్నాను. నేనది కొనుక్కొచ్చుకున్నాననమాట. రూ. 70 అట్లా చెప్పారు. నేను 50కి అడిగితే ఇచ్చారు వాళ్ళు. కజ్జికాయ చెక్క. ప్లాస్టిక్ ఇవన్నీ వస్తున్నాయి కానీ చెక్కతో అనేది బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిద్దనమాట. ఇక అందుకని చెక్కది తీసుకున్నాను. ఇదిగోండి ఫైనల్‌గా నైట్ అనమాట ఇది. ఒక 10:30 అట్లా అనమాట మేము స్టార్ట్ చేసింది. ఇంక అన్నాలు తినేసేసి ఇక మా వారు, నేను చేస్తున్నాము. నైట్ టైమ్ అయితే ఇంకా ఆయన హెల్ప్ ఉంటారు కదా అని చెప్పానని చేస్తున్నాను. ఇక ఆయన కూడా అన్నాడు, "నైట్ టైమ్ ఏదైనా పెట్టుకో నేను ఉంటాను కదా" అని చెప్పి అన్నారు. ఇక అందుకని నైట్ టైమ్ పెట్టుకున్నాను. ఇది కజ్జికాయలు ఒకటి. మార్నింగ్ ఏమో ఇవి చేసుకున్నాననమాట సున్నుండలు బెల్లంతో. ఇదిగోండి ఫైనల్‌గా ఇలా వచ్చినాయి కజ్జికాయలు. నాకు చాలా ఇష్టం అనిపించింది. బాగా వచ్చినాయి కజ్జికాయలు మాత్రం. ఇంక తర్వాత చెక్కలు కలుపుకుంటున్నాను. మా ఆడబిడ్డ వచ్చిందనమాట. మా ఆడబిడ్డ రాగానే ఇంకా తను హెల్ప్ చేస్తాలే వదిన అని అంది. ఇక అందుకని ఇక నేనైతే 5 కిలోలు పిండి పట్టించుకొచ్చాను. 5 కిలోల పిండిలో ఇంకెట్లా అంటే చక్రాలకి నేను కలుపుకున్నాను. అది ఎలా కలుపుకున్నానో మీరు చూడండి. ఇదిగోండి ఇంకా ఇక్కడ ముందు ఫస్ట్ అయితే చెక్కలు కలుపుకుంటున్నాను. చెక్కలు అనంగానే కొంతమంది తపాలా చెక్కలు అనుకుంటారు, ఇవనుకుంటారండి. నాకు వచ్చిన రీతిలో నేను చేసుకుంటున్నాను. ఈ చెక్కలైతే పెసరపప్పు అనమాట నానబెట్టుకొని ఇవి నేను వేసుకున్నాను. ఒక గంట ముందు నానబెట్టుకున్నాననమాట. ఒక గంట ముందు నానబెట్టుకొని ఇక వేసుకుంటున్నాను పెసరపప్పు. తర్వాత మీరైతే ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే వచ్చిన రీతిలో నేనైతే చేసుకున్నాను. ఇక ఇదిగోండి పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అల్లం అవి కొంచెం మిక్సీకి వేసుకున్నాను. వేసుకొని ఇంక దానిలో వేసుకుంటున్నాను అనమాట. అదైతే అక్కడ కిలోన్నర పిండి అండి. కిలోన్నర పిండి ఇంకా నేను అట్లా తీసుకున్నాను. అన్నీ తక్కువ చాలు అప్పటికే కడుపులో మంట వచ్చేసిద్దండి. ఎందుకంటే అన్నీ మీడియంగా వేసుకోవాలి. సంపాల్లో వేసుకోకపోతే ఇక అన్నీ ఎక్కువైపోతే కడుపులో నొప్పి వచ్చేసిద్ది పిల్లలు ఎక్కువ తిన్నా కూడా. ఇంక నేనైతే కరివేపాకు ఒత్తుకునేటప్పుడు ఇబ్బంది అయిద్దని కట్ చేసుకుంటున్నాను. కరివేపాకు వాడుకుంటే కళ్ళకు మంచిది కదా, ఇంక అందుకని అయితే కరివేపాకు వేసుకుంటున్నాను. చాలామంది కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకుంటారు. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. ఇంక నేనైతే సాల్ట్ ఇది సైంధవ లవణం అంటారు కదండి, అదే వాడుకుంటాను నేనైతే. అవి సాల్ట్ అనేది ఎక్కువగా ఇది ధనియాల పౌడరు ఎక్కువ వాడుతుంటే ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఇంక నేనైతే ఇదే వాడుకుంటున్నాను. ఇదిగోండి గరం మసాలా. నేనైతే ఇంట్లో కొట్టి పెట్టుకుంటాను గరం మసాలా. చికెన్ మసాలా కూడా అని అంటారు కొంతమంది. కొంచెం పసుపు అంటే కొంచెం కలర్ కోసం అండి నేను వేసుకుంది. ఇదిగోండి కొంచెం అయితే కారం వేసుకున్నాను. కలర్ కోసం వేసుకున్నాను ఆ 2. మనం ఏంటంటే కొంతమంది బాగా కారం వేసి కలుపుకుంటారు. నాకు పచ్చిమిర్చి అయితేనే ఇష్టము. ఇంక అందుకని కొంచెం కారం తక్కువ వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే బాగా పిండి కలుపుకుంటున్నాను.
బాగా కలవాలి. తర్వాత సోడా ఉప్పు వేసుకున్నాను, మర్చిపోయాను. సోడా ఉప్పు, నెయ్యి, హాట్ వాటర్ అనమాట. ఇక హాట్ వాటర్ వేసుకొని కలుపుకొని ఇక మనం మనకు నచ్చిన రీతిలో పిండి ఉండొచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. ఇక కలుపుకున్న తర్వాత ఇక ఇదిగోండి హాట్ వాటర్ ఏంటంటే పిండి మెత్తదనం వచ్చిద్ది. ఇంకా నేనైతే 5 కిలోల పిండి పట్టించుకున్నాను కదా, ఇది కలుపుకున్నాక అది కలుపుకుంటానమాట. అన్నీ ఒకసారి అంటే ఇక బాగా వస్తాయి కదా, ఎమ్మటెమ్మటే పొయ్యి దగ్గర కూర్చొని ఇంక వండేసుకోవచ్చు. పుల్లలు పొయ్యి పెట్టుకున్నాను అనమాట. మా మరదలు అనింది, ఇంకా పొయ్యి పెట్టుకోవద్దునా అని చెప్పన్నాని, సరేలే అని ఇక పుల్లల పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇక బాగా మాటలు చెప్పుకుంటా, మా అమ్మాయికి కూడా సెలవే కదా, ఇంక అందరం చక్కగా ముచ్చట్లాడుకుంటా పొయ్యి కాడ కూర్చున్నాము మధ్యాహ్నంచి. ఇదిగోండి కలర్ చూసారా ఎట్లా వచ్చిందో. పసుపు అనేది వేసుకుంటే కొంతమంది మా నాయనమ్మ వేసేదనమాట అట్లా పసుపు కలర్ కోసం. పూర్వం కాలం వాళ్ళు కలర్ ఫుడ్లు వాడేవాళ్ళు కాదు కదా, కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని పసుపు ఎక్కువ కడుపులోకి వాడేవాళ్ళు. ఇక నేనైతే ఆ ట్రిక్ ఇక్కడ పనిచేసింది నాకైతే మాత్రం. బాగా జలుబు చేసిందండి, తలకలు పోసుకోవడం ఇంక ఇవన్నీ కదా, బాగా జలుబులు చేసినాయి. ఇంకా ఇదిగోండి ఫైనల్గా నేనైతే 2 కిలోలు అయితే కలుపుతానండి మ్యాక్సిమం. ఇంకా నాకైతే ఇక 3 కిలోలు కలపాలన్నా కూడా కలపలేను నేను. నా చెయ్య స్టామినా అనేది 2 కిలోస్ అనమాట. 2 కిలోలు అయితే కలపగలను, ఇంకా 3 కిలోలు అయినా కూడా నేను కలపలేను, నా వల్ల కాదు. అంటే 2 పార్ట్లుగా కలుపుకుంటాను అంత చేయాల్సి వస్తే. ఇక నేనైతే ఫైనల్గా ఇంక ఇదిగోండి ఇట్లా కలుపుకుంటున్నాను. ఫైనల్గా కలుపుకొని కొంచెం బాగా టవల్ ఉంటుంది కదా, టవల్ తడిపి వేసుకుంటే కొంచెం అది ఏంటంటే పిండి ఆరకుండా ఉంటుంది అనమాట. పిండి ఆరితే గట్టితనం వచ్చేసిద్ది. కొంచెం మనకి టైం పట్టిద్ది కాబట్టి ఇంక అందుకని మనం అయితే టవల్ అనేది వేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఈ సంవత్సరం చేస్తానో చేయనో అనుకుంటా ఉన్నానండి, ఎట్లాగో చేశాను. ఇక నాకు వచ్చినట్టు ఇక ఏందో అనుకోకుండా ఇక చేసేసాను. ఇంకా సరేలే, ఇంకా పండగ కదా, అందరూ వండుకున్నప్పుడు మనం వండుకోకుండా ఎట్లాగా అని చెప్పన్నాని ఇక చేసుకున్నాక ఒక్కొక్కటి నిదానంగా చేసుకున్నాను అనమాట. 2 రోజులు పట్టింది నాకు అవి చేసుకోవడానికి. ఒకరోజు అయితే చేయలేమండి. నేనైతే నిదానంగా చేసుకుంటాను, కంగారుగా లేకుండా. ఇదిగోండి ఇంకా అయితే ఇది వేసుకున్నాను, టవలు తడిపి ఇంకా ఇదైతే వేసుకున్నాను. పొయ్యి దగ్గర కదా, ఇంకా సెగకు కూడా లేకుండా నైటీ మీద నేను తడిగుడ్డ అనమాట వేసుకున్నాను. సెగ అనేది తగలదు మనకి. ఇక ఫైనల్గా ఈ పిండి ఉందన్నమాట. ఇంక ఈ పిండిని నేను దీనిలో కలుపుకుందాం అని చూస్తే కలవదు, గౌకుమని చేయి తిరగదని మళ్ళీ వేరేది పెట్టుకున్నాను. దీనిలో అయితే ఇంకా నేను కిలో పిండి ఉంటుంది అనమాట. ఇది నేనైతే 1/2 కిలో శనగపిండి కలుపుకుంటున్నాను. ఎక్కువ అనేది శనగపిండి ఇబ్బంది అయ్యిద్ది కదా అని చెప్పానని ఇంకా నేను, చాలామంది అది సగం ఇది సగం వేసుకుంటారు, నాకైతే అట్లా ఇష్టం ఉండదు. అందుకని ఇంక నేనైతే ఒక 1/2 కిలో శనగపిండి వేసుకున్నాను. శనగపిండి వేసుకొని కొంచెం కారం పిండి కలిసేంత వరకు వేసుకొని, కారం 4 వేసుకున్నానులేండి స్పూన్లు. ఇక సాల్ట్, సోడా ఉప్పు, దీనిలో వామ్ అనమాట మిక్సీకి వేసుకున్నాను. వామ్ అనేది మళ్ళీ చక్రాల గిద్దల్లో ఉంటుంది కదా, అందుకని ఇంక నేనైతే వాము మిక్సీకి వేసుకున్నాను. అట్లా వద్దనని చెప్పన్నాని.
మిక్సీకి వేసుకుంటే చక్రాల గిద్దల్లో పడదనమాట, లేకపోతే వాము అలా వేసుకుంటే చక్రాల గిద్దల్లో ఉండిపోయిద్ది. ఇక అందుకని నేను మిక్సీకి వేసుకున్నాను అనమాట. ఎందుకండి ఒక తిప్పి వేసుకుంటే ఇక కొంచెం నలిగిద్ది కదా. ఇదిగోండి కలుపుకుంటున్నాను బాగా. సోడా ఉప్పు వేసుకున్నాను. దానిలోనే మిస్ అయింది వీడియో, ఆగిపోయింది అనమాట. పిండి గెడ్డలుగా ఉంది కొంచెం, అంటే తడుపుతాం కదా పిండి, ఇంకా అది కొంచెం పిండి అయితే కలుపుకుంటున్నాను ఎక్కువగా ఉందని. ఇక ఆల్రెడీ కొంచెం నీళ్ళు కాసుకొని పెట్టుకున్నాం కదా, అక్కడ చల్లగా అయిపోయినాయి. కొంచెం వేడి చేయమ్మా అని చెప్పని ఇచ్చాను. ఇక అయింది కదా, ఇంక అట్లాగే పెడతాను మమ్మీ అని చెప్పని పెట్టి ఇచ్చిందనమాట వేడి నీళ్ళు. ఇక ఆ వేడి నీళ్ళతో మనం కలుపుకుంటున్నాము. వేడి నీళ్ళు ఏంటంటే కలుపుకుంటే పిండి మెత్తదనం వచ్చింది అనమాట బాగా. ఇక అందుకోసం వేడి నీళ్ళు కలుపుకుంటారు. నేనైతే పిండి కలిపేదే చూపించానండి మీకైతే మాత్రం, ఎందుకంటే అవి వేసేది కూడా తర్వాత మీకు వేసింది నేను తీయలేదు వీడియో. ఇంకెందుకులే మాటలో పడిపోయి మర్చిపోయాను అనమాట. ఇంక నేను ఇదిగోండి ఫైనల్గా ఈ డ్రెస్ అయితే కుట్టించాను మహికి. నేనైతే ముగ్గులు వేసుకున్నది మీకు అన్ని ఫొటోస్ అన్నీ పెట్టానమాట. ఇదిగోండి పండగ పూట అనమాట, సంక్రాంతి రోజు ఇది వేసుకున్నది. ఇంకా నేనైతే ఇదిగోండి ఈ డ్రెస్సులు అయితే పండగకి తీసుకుంది, హాఫ్ శారీ. 3 రోజులు 3 డ్రెస్సులు అనమాట. ఇక మేమైతే విజయవాడ వెళ్ళాము అనమాట. తర్వాత ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర అనమాట దిగింది. మాకు విజయవాడలో ఇల్లు హౌస్ తీసుకున్నాం కదా, అక్కడ ఫోటోలు అయితే దిగింది అనమాట ఇది. ఇక ఆ ఫోటోలు కూడా మీరు చూస్తారులే అని చెప్పని పెట్టాను. ఇక మళ్ళీ ఆ తర్వాత నైట్ వచ్చేసి ఇక తర్వాత ముగ్గులు నైట్ టైం అయి వేసేస్తున్నానండి. ఎందుకంటే పగలు పొద్దున్నే మంచు పడుతుంది, ఆ మంచులో వేయాలంటే తలకాయ నొప్పి వస్తుంది. అమ్మ నా వల్ల కాదులే అని చెప్పానని ఇంక ఎర్లీ మార్నింగే, మళ్ళీ పండగ కదా పనులు ఉంటాయి అన్నీ ఉంటాయి అని చెప్పానని ఇక నైటే వేసేసుకుంటున్నాను నా ముగ్గు అయితే మీకైతే ఎలా ఉందో చెప్పండి, నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి ముక్కాల. ఇదిగోండి నేనైతే చిన్నది వేసుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగే ఇక పొద్దున్నే మంచు పడుతుంది అనమాట బాగా. ఇక ఆ మంచులో వేయాలంటే అమ్మో తలకాయ నొప్పి వస్తుంది. ఇక 9 అయినా కూడా మంచు పోవట్లేదండి మాకైతే మాత్రం. ఇంకా అందుకని ఎందుకులే అని చెప్పానని, రోడ్డే కదా ఇంకా ఎవరు తొక్కేవాళ్ళు కూడా ఉండరు కదా అని చెప్పన్నట్టు ఇక వేసుకుంటున్నాను. మాకైతే ఎక్కువ తిరగవండి వెహికల్స్, అందుకని నేనైతే వేసేసుకుంటున్నాను. వెహికల్ తిరిగితే మాత్రం ఎర్లీ మార్నింగ్ వేసుకోవడమే మంచిది. ఇక నేనైతే ఇక ఇదిగోండి ఫైనల్గా ఈ ముగ్గు అయితే వేసుకున్నాను. 7 చుక్కలు ఒకటి వచ్చేదాకా అనమాట. ఇంకా ఆ ముగ్గుని ఇంకా అలాగా చేశానన్నమాట.